వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే జీ కోడ్స్ అండ్ ఎమ్ కోడ్స్ చూద్దాం. సో ఇది వచ్చేసి సిఎన్సి టర్నింగ్లో అనమాట. సో ఇది ఫానిక్ కంట్రోల్కి సంబంధించిన జీ కోడ్స్ అండ్ ఎమ్ కోడ్స్. సో కంట్రోలర్కి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి నేను కంప్లీట్గా ఫానిక్ కంట్రోల్ మీద చేస్తున్నాను అనమాట. ఓకే, సో ప్రోగ్రామ్ కీస్. సో మనకున్న సిఎన్సీస్లో ఇవంతా కూడా ఏంటంటే ఒక నామిక్లేచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఏంటంటే అసలు జీ కోడ్ ఎమ్ కోడ్ అండ్ దానికి ఉన్న అబ్రివేషన్ ఏంటి అనడానికి ఇదనమాట. సో జీ అంటే ఏంటంటే ప్రిపరేటరీ ఫంక్షన్ కోడ్స్ అని చెప్పి అంటారు, లేదా జామెట్రీ కోడ్స్ అని కూడా పిలవచ్చు అనమాట. ఎమ్ అంటే మిస్క్లేనియస్ ఫంక్షన్ కోడ్స్ అనొచ్చు, లేదా మిషన్ ఫంక్షన్ కోడ్స్. సో ఇక్కడ ఏంటంటే ఎమ్ అనే కోడ్ ఎప్పుడూ కూడా మిషన్ ఫంక్షనాలిటీకి యూజ్ అయ్యేది. జీ అనేది ఏంటంటే మనం ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారం మిషన్ ఎలా మూవ్మెంట్ ఉండాలి అనేది జీ కోడ్ అనమాట. అండ్ ఆర్ అంటే ఏంటంటే రేడియస్ డెసిగ్నేషన్, అక్కడ రేడియస్ ఏమైనా తిరగాలి అనడానికి ఆర్ అనే ఆర్తో మెన్షన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫీడ్ రేట్ మెన్షన్ చేయడానికి ఎఫ్ ఉంటుంది. అలాగే స్పిన్డిల్ స్పీడ్ గురించి ఎస్ ఉంటుంది అనమాట, స్పిన్డిల్ స్పీడ్ డెసిగ్నేషన్కి ఎస్. అండ్ హెచ్ వచ్చేసి ఏంటంటే టూల్ లెంత్ ఆఫ్సెట్ డెసిగ్నేషన్ అనమాట. నెక్స్ట్ డి వచ్చేసి టూల్ రేడియస్, సో టూల్ హైట్ గురించి, అలాగే టూల్ డయామీటర్ ఎంత ఉందని ఇవ్వడానికి. అండ్ టీ ఏమో టూల్ డెసిగ్నేషన్, టూల్ నెంబర్, పర్టికులర్గా ఈ టూల్కి ఈ నెంబర్ ఉందనడానికి T01, T02, T10 అలాగే ఇస్తాం. నెక్స్ట్ XYZ అనేది యాక్సిస్ డెసిగ్నేషన్. సో ఏ యాక్సిస్లో ఇస్తున్నాం, ఎక్స్లో ఇస్తున్నామా, వైలో ఇస్తున్నామా, జెడ్లో ఇస్తున్నామా అనడానికి. ఒకవేళ దానికి కానీ రోటరీ యాక్సిస్, సో 4th 5th యాక్సిస్ కానీ ఉంటే దానికి ABC కూడా మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఓ అంటే ఏంటంటే ప్రోగ్రామ్ నెంబర్ అనమాట. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఓ అని ఇచ్చి ప్రోగ్రామ్ నెంబర్ అనేది మనం మెన్షన్ చేస్తాం. ఎన్ అంటే ఏంటంటే సీక్వెన్స్ నెంబర్ అనమాట. సో సీక్వెన్స్లో నెంబర్ అనేది ఇస్తూ ఉంటాం. సో N10 అంటే ఒక లైన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లైన్ సీక్వెన్స్లో ఇవ్వడానికి ఎన్ అనేవాడు యూజ్ చేస్తాం. సో కోడ్స్లోకి వెళ్దాం. సో జీ కోడ్స్లో ఫస్ట్ G00 ఏంటంటే మూవ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అంటే ర్యాపిడ్ ఫీడ్. సో ఈ జీ అనేది ఏంటంటే ర్యాపిడ్ స్పీడ్, సో పైన ఎయిర్లోనే స్పీడ్గా మూవ్ అవుతుంది, అది G00. నెక్స్ట్ G01 ఏంటంటే స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది బట్ విత్ ద ఫీడ్ రేట్ అనమాట. సో ఫీడ్ రేట్ మనం ఇస్తాం కదా, సో ఆ ఫీడ్ రేట్తో వర్క్ పీస్ మీద మూవ్ అయ్యేది G01. G02 ఏంటంటే క్లాక్ వైజ్ సర్క్యులర్ ఆర్క్ విత్ ఫీడ్ రేట్. G03 కౌంటర్ క్లాక్ వైజ్ ఆర్క్ సర్క్యులర్ ఎట్ ద ఫీడ్ రేట్ అనమాట. సో క్లాక్ వైజ్లో మూవ్ అవుతుంది, కౌంటర్ క్లాక్ వైజ్లో కూడా మూవ్ అవుతుంది అనమాట. సో ఇదేమో స్ట్రైట్గా ఎలా వెళ్తుంది అంటే G02 అంటే ఇలా క్లాక్ వైజ్లో తిరుగుతుంది, G03 కౌంటర్ క్లాక్ వైజ్, సో ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా తిరుగుతుంది. సో ఇదేంటంటే వర్క్ పీస్ మీద కాకుండా పైన ఎయిర్లో ఇలా మూవ్ అవుతుంది, దాన్ని G00 అంటాం. సో G04 ఏంటంటే డోల్ టైం, స్పెసిఫిక్గా ఒక టైం దగ్గర ఆగుతుంది, డోల్ టైం అనమాట. నెక్స్ట్ G20 అంటే మనం ఇచ్చే ప్రోగ్రామ్ కోఆర్డినేట్స్ అనేది ఇంచెస్లో ఇవ్వడానికి G20. సో G21 ఏంటంటే ప్రోగ్రామ్ కోఆర్డినేట్స్ ఆర్ ఇన్ mm. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే G17 ఉంటుంది, G18, G19 ఉంటుంది. సో టర్నింగ్లో కొన్నిటికి డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి నేను అది మెన్షన్ చేయట్లేదు. బట్ G17 అంటే ఏంటంటే XY ప్లేన్ అనమాట. సో ఇది వచ్చేది ఏంటంటే మిల్లింగ్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ G18 అంటే XZ ప్లేన్, G19 అండ్ G19 వచ్చేసి YZ ప్లేన్. సో ఇవి మూడు కూడా కొంచెం ఇంపార్టెంట్ ఉంటాయి. కొన్నిట్లో డిఫాల్ట్గా టర్నింగ్ కాబట్టి కొన్నిట్లో డిఫాల్ట్గా మిషన్ ఉంటుంది. సో టర్నింగ్ ఎప్పుడు కూడా G18 అనేది డిఫాల్ట్గా సెట్టింగ్స్లోనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ G27 వచ్చేసి రిఫరెన్స్ పాయింట్ రిటర్న్ చెక్. సో మనకు ఇచ్చే రిఫరెన్స్ పాయింట్ ఉంది కదా, అదొకసారి చెక్ చేసుకుంటుంది. G28 రిటర్న్ టు ద హోమ్ పొజిషన్కి రిటర్న్ వెళ్తుంది. నెక్స్ట్ G30 రిటర్న్ టు ద సెకండ్ రిఫరెన్స్ పొజిషన్, మనం కానీ ఇంకో రిఫరెన్స్ పొజిషన్ ఇస్తే అది కూడా చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ G32 అనేది ఏంటంటే థ్రెడ్ కటింగ్ సైకిల్. సో థ్రెడ్ కటింగ్ కోసం స్పెషలైజ్డ్ సైకిల్ అనమాట. నెక్స్ట్ G34 వేరియబుల్ లీడ్ థ్రెడ్ కటింగ్ సైకిల్. సో ఇక్కడ లీడ్ యాంగిల్ అనేది కొన్నిట్లకి ఉంటుంది అనమాట. సో లీడ్ యాంగిల్ ఏంటంటే ఇక్కడ, సో థ్రెడ్డింగ్కి ఇలా ఉంటుంది ఇది. నెక్స్ట్ G40 ఏంటంటే టూల్ నోస్ కాంపన్సేషన్. సో టూల్కి టిప్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది కటింగ్ టూల్. సో ఈ కటింగ్ టూల్ వర్క్ పీస్కి ఈ సైడ్ టచ్ అవ్వాలా, లేదంటే అంటే టచ్ అవ్వకుంటే ఈ మూమెంట్ ఉండాలా, లేదంటే అదే కటింగ్ టూల్ అనేది ఈ డైరెక్షన్లో రావాలా.
అంటే ఇటు సైడ్ రావాలా లేదంటే ఇటు సైడ్ రావాలా అనేది ఇదనమాట. సో G41 అంటే టూల్ కాంపన్సేషన్ లెఫ్ట్. సో దీనికి ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇది 41 అవుతుంది, ఇటు సైడ్ నుంచి వస్తే 42 అవుతుంది. సో దీని గురించి ఇంకా డీప్గా నెక్స్ట్ వీడియోస్లో మనం కాంపన్సేషన్ గురించి ఉంటుంది. సో దాంట్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ G50 ఏంటంటే వర్క్ కోఆర్డినేట్ సిస్టమ్ చేంజ్. సో వర్క్ కోఆర్డినేట్ సిస్టమ్ చేంజ్ చేసుకోవడానికి. అలాగే G54 to 59 ఏంటంటే వర్క్ కోఆర్డినేట్ సిస్టమ్. సో వర్క్ పీస్ 1 2 3 4 5 6. సో ఇక్కడ ఏంటంటే నా వర్క్ పీస్ అనేది ఒకదాని తర్వాత ఒకటి ఆపరేషన్ చేయాలి. సో దానికి నేను డిఫాల్ట్గా కొన్ని సెట్టింగ్స్ అనేది సెటప్ పెట్టుకుంటున్నాను అనమాట. సో దానికి ఎక్స్ ఎంత ఉంది అలాగే జెడ్ ఎంత ఉంది అని చెప్పి నేను ఇక్కడ ఇస్తాను. సో అది వర్క్ పీస్ 1లో నేను G54లో ఇచ్చాను. నెక్స్ట్ వేరే ఇంకోటి ఉంది, దాన్ని సైజ్ అండ్ డయామీటర్ అండ్ లెంత్ అనేది కొంచెం వేరీ అయ్యింది, అది నెంబర్ 2లో సేవ్ చేసుకుంటా. అలాగే నెంబర్ 3. సో అలాగా 6 వర్క్ పీస్ వరకు మనం ఇచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ G70 అంటే ఫినిషింగ్ సైకిల్. నెక్స్ట్ G71 రఫింగ్ సైకిల్ విత్ మల్టిపుల్ టర్నింగ్స్, రఫింగ్ సైకిల్ విత్ మల్టిపుల్ ఫేసింగ్. సో ఫస్ట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసిన తర్వాత ఫినిషింగ్ సైకిల్ అనేది చేస్తాం. సో ఇదేంటంటే ఇక్కడ రఫింగ్ సైకిల్ అనేది జరుగుతుంది. సో కటింగ్ టూల్ అనేది ఇలా వెళ్ళి ఇలా చేస్తున్నాం. సో ఫస్ట్ ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇది రఫింగ్ సైకిల్ G71. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫేసింగ్ సైకిల్. సో ఇది ఇలా ఉంది కదా, సో ఈ సైకిల్ వచ్చేసి ఇలా పై నుంచి చేస్తాం, అంటే ఎక్స్ వైపు నుంచి చేస్తూ వస్తుంది అనమాట. అది రఫింగ్ సైకిల్ G72. నెక్స్ట్ G73 అంటే ప్యాటర్న్ రిపీటింగ్ సైకిల్. సో మన ప్యాటర్న్ ఎలాగైతే ఉందో దానిపైనే ఒక పాస్ కింద రఫ్ పాస్ కింద వెళ్తూ ఉంటుంది, అది ప్యాటర్న్ రిపీటింగ్ సైకిల్. నెక్స్ట్ G74 అనేది పెగ్ డ్రిల్లింగ్ సైకిల్. సో పెకింగ్ ఆపరేషన్ చేయడానికి. G75 వచ్చేసి గ్రూయింగ్ సైకిల్. G76 మల్టిపుల్ థ్రెడ్డింగ్ సైకిల్. సో గ్రూయింగ్ ఇక్కడ ఏంటంటే సో ఇలా ఉంటుంది, మ్యాక్సిమం ఇలాగా కొన్ని టర్నింగ్ ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట. సో వీటికి ఇది కట్ చేయడానికి యూజ్ చేసేది గ్రూయింగ్ అనమాట. సో కటింగ్ టూల్ ఎలా ఉంటుంది ఇక్కడ వచ్చి దీని మీద చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ G90 వచ్చేసి సింగిల్ టర్నింగ్ సైకిల్. ఇక్కడ టర్నింగ్ సైకిల్ ఉంది కదా, సో అదే ఒక సింగిల్ పాస్లో ఇలాగా మన ఇచ్చే ప్రోగ్రామ్ని పాస్ చేసుకుంటూ వెళ్తుంది, అది సింగిల్ టర్నింగ్. నెక్స్ట్ G92 సింగిల్ థ్రెడ్డింగ్ సైకిల్. సో థ్రెడ్డింగ్ అనేది ఒక సింగిల్ పాస్లో చేసేది ఇది. నెక్స్ట్ G94 సింగిల్ ఫేసింగ్ సైకిల్. సో సింగిల్ ఫేసింగ్, సో ఒకేసారి ఇక్కడ ఫేస్లో మెటీరియల్ అనేది రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ G97 కాన్స్టెంట్ RPM. G98 ఫీట్ పర్ మినిట్. G99 ఫీట్ పర్ రెవల్యూషన్. సో ఇవి G కోడ్స్. అదే ఫాన్ కంట్రోల్. సో అన్నిటిలోని ఇవే ఉంటాయని చెప్పి నేను చెప్పాను. సో వేరీ అవుతూ ఉంటాయి. సో సిరీస్ని బట్టి కూడా కొన్ని చేంజ్ అవుతాయి, అలాగే మిషన్ బట్టి కూడా చేంజెస్ అనేది ఉంటుంది. అండ్ M కోడ్స్ వచ్చేసి కంప్లీట్గా డిపెండ్ అపాన్ ద మిషన్ అనమాట. సో మిషన్ మోడల్ బట్టి, మిషన్ మేక్ అండ్ మిషన్ కొన్న ఫీచర్స్ తగ్గట్టుగా ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ప్రతి మిషన్కి M కోడ్ అనేది అక్కడే లిస్ట్ అవుట్ చేసి ఇస్తారు. సో ఒక స్టిక్కర్ లాంటిది ఇస్తారు కాబట్టి మనం అందులోనే చూసుకోవచ్చు అనమాట. మిషన్ కోడ్ స్పెసిఫిక్గా ఇచ్చిందే ఉంటాయని మాత్రం గ్యారంటీ లేదు, కొన్ని మటుకి డిఫాల్ట్గా ఉంటాయి. సో అవి నేను దీంట్లో కవర్ చేస్తాను. సో M కోడ్స్లో ఫస్ట్ వచ్చేసి M00 అంటే ఆప్షనల్ స్టాప్ అనమాట. సో ప్రోగ్రామ్ని స్టాప్ చేయడానికి ఒక ఆప్షన్స్ ఇది. M01 ఆప్షనల్ స్టాప్. సో ఇది వచ్చేసి ప్రోగ్రామ్ స్టాప్, ఇదేమో ఆప్షనల్ స్టాప్. నెక్స్ట్ M02 ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇది. నెక్స్ట్ M03 వచ్చేసి స్పిన్డిల్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో స్పిన్డిల్ వచ్చేసి ఇలా క్లాక్ వైజ్లో తిరుగుద్ది. అండ్ M04 అంటే కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది. సో M05 వచ్చేసి స్పిన్డిల్ అనేది అక్కడే స్టాప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ M06 వచ్చేసి టూల్ చేంజ్ చేసుకోవడానికి. M08 కూలెంట్ ఆన్, M09 కూలెంట్ ఆఫ్, M10 వచ్చేసి చెక్ ఓపెన్ ఫర్ ATC, M11 వచ్చేసి చెక్ క్లోజ్, M13 స్పిన్డిల్ ఫార్వర్డ్ కూలెంట్ ఆన్, M14 స్పిన్డిల్ రివర్స్ కూలెంట్ ఆన్, M19 స్పిన్డిల్ ఓరియంటేషన్, M25 వచ్చేసి క్విల్ ఓపెన్ అండ్ రిట్రాక్ట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది కదా, కూలెంట్ ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి, చెక్ ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి, స్పిన్డిల్ ఫార్వర్డ్కి వచ్చి కూలెంట్ ఆన్ చేసుకోవడానికి, స్పిన్డిల్ రివర్స్ అయ్యి కూలెంట్ ఆన్ చేసుకోవడానికి, స్పిన్డిల్ ఓరియంటేషన్ సెట్టింగ్స్కి అనమాట. ఇక్కడ క్విల్ అంటే ఏంటంటే మధ్యలో మనకి సపోర్ట్స్ ఉంటాయి కదా, సో ఏంటంటే వర్క్ పీస్ హోల్డ్ చేసుకోవడానికి సపోర్ట్ టైప్. సో దానికి క్విల్ అనమాట. సో రిట్రాక్ట్, ఎక్స్టెండ్ అంటే ఓపెన్ చేసుకొని, రిట్రాక్ట్ అంటే మళ్ళీ రిటర్న్ రావడానికి.
నెక్స్ట్ M29 వచ్చేసి డిఎన్సి మోడ్, M30 వచ్చేసి ప్రోగ్రామ్ రీసెట్ ఆర్ రివైండ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సో M38 అనేది డోర్ ఓపెన్, M29 డోర్ క్లోజ్. సో ఇది ఏంటంటే మన ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా దీన్ని కోడ్ బేస్ చేసుకుని మిషన్ డోర్ ఓపెన్ అండ్ క్లోజ్ దీంట్లో జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ M41 వచ్చేసి పార్ట్ క్యాచర్, ఎక్స్టెండ్, రిట్రాక్ట్. సో ఎక్స్టెండ్ అంటే ఇలా ముందుకు మూవ్ అవుతుంది, రిట్రాక్ట్ అంటే రిటర్న్ రావడానికి అనమాట. నెక్స్ట్ M43 వచ్చేసి స్వార్ప్ కన్వేయర్. సో కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో అది ఫార్వర్డ్ అండ్ రివర్స్. M45 వచ్చేసి స్వార్ప్ కన్వేయర్ స్టాప్. M48 లాక్ స్పిన్డిల్ స్పీడ్ అండ్ ఫీడ్ అంటే 100% దగ్గర లాక్ చేయడానికి. నెక్స్ట్ M49 వచ్చేసి M48ని క్యాన్సిల్ చేయడానికి M49 కోడ్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ M56 వచ్చేసి ఇంటర్నల్ చెకింగ్, M57 వచ్చేసి ఎక్స్టర్నల్ చెకింగ్. సో ఇంటర్నల్గా చెక్ లాక్ అవ్వడానికి ఇది, ఎక్స్టర్నల్ లాక్ అవ్వడానికి ఇది. నెక్స్ట్ M68 వచ్చేసి ఏంటంటే టర్రెట్ ఇండెక్సింగ్ ఓన్లీ అంటే హోమ్ పొజిషన్. సో హోమ్ పొజిషన్ రిటర్న్ వచ్చి ఒకసారి టర్రెట్ మూవ్ అవ్వడానికి M68 ఇస్తాం. M69 వచ్చేసి టర్రెట్ అనేది ఏదో ఒక పొజిషన్, సో మనం మాన్యువల్గా జాగ్ మోడ్లో సెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. M70 వచ్చేసి మిర్రర్ ఇన్ ఎక్స్ ఆన్, సో మిర్రర్ ఇన్ ఎక్స్ ఆఫ్. సో ఇక్కడ M70 అండ్ 80. సో ఏంటంటే ప్రోగ్రామ్ అనేది జనరల్గా ఇలా ఒక సైడ్ అనేది ఇస్తాం. సో ఇది ఇట్ సైడ్ నుంచి ఇట్ సైడ్కి మిర్రర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఇది. సో మిర్రర్ ఆన్ చేసుకోవడానికి అండ్ ఆఫ్ చేసుకోవడానికి. నెక్స్ట్ M98 అంటే ఏంటంటే సబ్ ప్రోగ్రామ్ కాల్, M99 సబ్ ప్రోగ్రామ్ ఆఫ్. సో కొన్నిట్లో ఉంటాయి సబ్ ప్రోగ్రామ్, కొన్నిట్లో ఉండవు అనమాట సిఎన్సి టర్నింగ్లో. సో నెక్స్ట్ మన ప్రోగ్రామ్ రాసినప్పుడు ఎలా రాస్తామో ఏంటి అనడానికి ఇది. సో ఏంటంటే N అంటే చెప్పాను కదా, సో సీక్వెన్స్ నెంబర్ అనమాట. నెక్స్ట్ G91 కోడ్ అనేది ఉంది. నెక్స్ట్ X వాల్యూ, Y వాల్యూ. సో ఇది వచ్చేసి మిల్లింగ్లో అనమాట ఎగ్జాంపుల్. అలాగే ఫీడ్ రేట్, స్పిన్డిల్ స్పీడ్ T01, సో టూల్ నెంబర్ ఇది. M03 స్పిన్డిల్ క్లాక్ వైజ్ డైరెక్షన్, EOB. సో ఎండ్ ఆఫ్ ది బ్లాక్. EOB అంటానికి ఈ సింబల్తో యూజ్ చేస్తాం. సో మనకి ఈ సింబల్ ఉంటుంది కదా, సో అపాస్ట్రోఫీ టైప్ ఇది. సో సీక్వెన్స్ నెంబర్, ప్రిపరేటరీ కోడ్స్. సో ఇది వచ్చేసి కోఆర్డినేట్ డెసిగ్నేషన్. సో ఇది వచ్చేసి IJK వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఫీడ్ రేట్, స్పిన్డిల్ స్పీడ్, టూల్ నెంబర్, అలాగే మిస్క్లేనియస్ ఫంక్షన్ అన్నమాట. సో దిస్ ఆల్ అబౌట్ CNC టర్నింగ్, G కోడ్స్ అండ్ M కోడ్స్.